అందరికీ నమస్తే అండి. పీపీపీ విషయంలో, మెడికల్ కాలేజీల పీపీపీ విషయంలో ప్రభుత్వ అసమర్థత, ప్రభుత్వ చేతగానితనం బయటపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి హెచ్చరికలు, జగన్మోహన్ రెడ్డి గారి బెదిరింపులు విజయవంతమయ్యాయి, సక్సెస్ అయ్యాయి. అధికారంలో ఉన్న 164 సీట్లు ఉన్న అధికార పార్టీ కన్విన్స్ చేయలేకపోయింది. కానీ కేవలం 11 సీట్లే గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు వారి ఉద్యమం ద్వారానో, వాళ్ళ సోషల్ మీడియా ప్రచారం ద్వారానో, వాళ్ళ కార్యాచరణ ద్వారానో, ఆయన నేరుగా దీని మీద ఫైట్ చేసి బెదిరించిన కారణంగానో పీపీపీలో టెండర్లు వేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అసలు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఒక 4-5 కారణాలు చెప్పండి అంటే, వైసీపీ వాళ్ళు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఫస్ట్ రీజన్ ఏంటంటే, మెడికల్ కాలేజీలన్నీ చంద్రబాబు గారు బినామీలకి ఇచ్చేస్తారు, చంద్రబాబు నాయుడు గారి బంధువులకి ఇచ్చేస్తారు, వాళ్ళే నారాయణ గారో లేదంటే ఇంకెవరో వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాయి. టెండర్లు వేస్తున్నాము, బిడ్లు ఆహ్వానిస్తున్నాము అనే పేరిట వాళ్ళ బంధువులకో బినామీలకో ఇచ్చుకుంటారు అని ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు టెండర్లకు వెళ్తే వాళ్ళ బంధువులు బినామీలు కాదు కదా, ఎవరూ టెండర్లు వేయట్లా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణ నిజమైతే చంద్రబాబు గారి బంధువులో, నారాయణ గారి బంధువులో ఎవరో ఒకరు వచ్చి టెండర్లు వేయాలిగా. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణ అబద్ధం అని తేలింది. ప్లస్ వాళ్ళలో నమ్మకం కలిగించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీల పీపీపీల విషయంలో మొదటి నుంచి చాలా దూకుడుగా వెళ్తున్నారు. 6 నెలల నుంచి కూడా వాళ్ళు చాలా దూకుడుగా వెళ్తున్నారు. పార్టీ ఉన్నత స్థాయి నుంచి కింద స్థాయి వరకు దీని మీద ఫైట్ చేస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో గ్రౌండ్ లెవెల్ నుంచి ఉద్యమం చేస్తూనే ఉన్నారు. మండల స్థాయి, గ్రామ స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో చేస్తూనే ఉన్నారు. అవకాశం ఉన్న ప్రతిసారి దాన్ని తప్పు పడుతూనే ఉన్నారు, వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కానీ కూటమి మాత్రం ఆ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు అడపాదడపా కౌంటర్లు ఇవ్వడానికి సరిపోతున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా విమర్శ చేస్తే దానికి తిరిగి కౌంటర్ ప్రతి విమర్శ చేయడానికి, ప్రజలను కన్విన్స్ చేయడంలో, లేదా దానికి వచ్చే ఎవరైతే బిడ్లు టెండర్లు వేయాలనుకున్నారో వ్యాపారవేత్తలు వాళ్ళను కన్విన్స్ చేయడంలో, వాళ్ళకు నచ్చజెప్పడంలో ఫెయిల్ అయ్యారు. నేను ఇంతకుముందు చాలా వీడియోల్లో చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా. అసలు దీనిలో ట్రాన్స్పరెన్సీ ఎక్కడ ఉంది? మెడికల్ కాలేజీల విషయంలో, పీపీపీ విషయంలో ఎన్ని సీట్లు ఉంటాయి, ఆ సీట్లలో ఎన్ని ప్రభుత్వం కంట్రోల్లో ఉంటాయి, ఎన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు, ఎన్ని బెడ్లు ఉంటాయి, ఎన్ని బెడ్లు ప్రభుత్వం కంట్రోల్లో ఉంటాయి, ఎన్ని బెడ్లు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. సో ఈ ఫార్ములా ఏంటి? ఆ టెండర్ డాక్యుమెంట్ మీరు బిడ్లు ఆహ్వానించినప్పుడు అది ఎందుకు పబ్లిక్కి చేయట్లా? దాని మీద ఎందుకు మీరు ఒక పీపీపీ ప్రజెంటేషన్ ఇచ్చి, ఇదిగో మేము ఇలా టెండర్లు ఆహ్వానిస్తాము, టెండర్ నిబంధనలు ఉన్నాయి, సో దీనిలో ఇంత ఖర్చు అవుద్ది, ఇంత ఖర్చు వాళ్ళు తిరిగి ఏ విధంగా రాబెట్టుకుంటారు? ఇప్పుడు ఒక 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టి వాడు వస్తాడండి కాలేజీ కట్టడానికి, వాడేమి సేవతో రాడుగా, ఆడి దగ్గర డబ్బులు ఎక్కువైపోయి సేవ చేయడానికి రాడు కదా, ఆడ 200-300 కోట్లు తిరిగి రాబెట్టుకుంటాడు కదా. అలా రాబెట్టుకునే అవకాశాలు ప్రభుత్వం ఏమి ఇస్తోంది, ఏం ప్రోత్సాహకాలు ఇస్తోంది, ఏం రాయితీలు ఇస్తోంది? దానివలన రాష్ట్రానికి నష్టమా లాభమా? నష్టాలేంటి, లాభాలేంటి? అదంతా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చుగా, సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పొచ్చుగా. జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు పీపీపీ విషయంలో ఒక ప్రెస్ మీట్ పెడితే దానికి కౌంటర్లు. అంటే ఇక్కడ ఆయన ప్రభుత్వ విధానాన్ని విమర్శిస్తుంటే వీళ్ళు వైసీపీ విధానాన్ని విమర్శిస్తున్నారు, వైసీపీని విమర్శిస్తున్నారు, ఆయన కౌంటర్ ఇస్తున్నారు. కానీ సామాన్యుల్లో మాత్రం మోర్ దాన్ 70% పీపీపీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేక, కేవలం అవగాహన లేక. అలా అవగాహన కల్పించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. వైసీపీ ధారాళంగా నాన్ స్టాప్గా చేపట్టిన ఉద్యమాన్ని వాళ్ళు నాన్ స్టాప్గా అదే మాట్లాడుతుంటే వీళ్ళు ఒక 4 రోజులు దాని మీద మాట్లాడడం, మళ్ళీ సైలెంట్ అయిపోవడం, మళ్ళీ ఎప్పుడో వీళ్ళకి బుద్ధి పుట్టినప్పుడు మాట్లాడడం, తర్వాత సైలెంట్ అయిపోవడం, ఇదే జరుగుతుందన్నమాట. సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారి బెదిరింపులు, హెచ్చరికలు పనిచేసి ఇప్పుడు పాపం 4 మెడికల్ కాలేజీలకి టెండర్లు ఆహ్వానిస్తే ఒకే ఒక్క కాలేజీకి ఒక్క సంస్థ వచ్చింది, మిగిలిన 3 కాలేజీలకి ఎవరూ రాలేదు. సో ఇంకా చంద్రబాబు నాయుడు గారేమో మీరు అవగాహన కల్పించండి, మీరు కౌంటర్లు ఇవ్వండి, ఎవరు విమర్శిస్తే ఊరుకోవద్దు అని చెప్తున్నారు. మరి ఇన్నాళ్ళు ఏం చేశారు? ఇన్నాళ్ళు ఎందుకు అవగాహన కల్పించలా? అంటే దాని రిజల్ట్, మీరు అనుకున్నది చేయలేకపోయారు, దాని రిజల్ట్ కనిపిస్తే తప్ప మీకు తెలియలేదా వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం ఎంత బలంగా జనంలోకి వెళ్ళింది అనేది? సో అందుకే ప్రభుత్వ అసమర్థత. వైసీపీ వాళ్ళు ప్రచారం వాళ్ళు కరెక్ట్గా అనుకుంటే దేన్నైనా సరే జనంలోకి ఇంజెక్ట్ చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళు
అలా పట్టుకుంటారు, అంత గట్టిగా పట్టుకుంటారు, నెలల తరబడి దాన్నే పట్టుకొని వెళ్తారు. కానీ వీళ్ళు అలా కాదు, కూటమి వాళ్ళు మాత్రం అలా చేయట్లేదు. సో అందుకని కొన్ని విషయాల్లో వెనకబడిపోతున్నారనమాట. థ్యాంక్ యూ.